Hello students, welcome back to the channel. In before video we have seen exercise 1.3 concept and first question. Today we are going to solve second question. What is second question? Without performing actual division, state whether the following ration numbers will have a terminating decimal form or non-terminating decimal form. మన కాన్సెప్ట్ తెలుసు 2 power n 5 power m denominator is of the form unte it is terminating decimal. So without performing actual division we need to tell them whether the number is terminating decimal or non-terminating repeating decimal. In the second question, first question 13/3125 ఫస్ట్ మనం డెసిమల్ని ఫైవ్ టర్మ్స్లో రాసుకుందాం. 3125 దిస్ ఈస్ అ రఫ్ వర్క్. 3125 5 తోటి చేద్దాం. ఎన్ని టైమ్స్ 5 మల్టిప్లై చేస్తే 3125 వస్తుందో చూద్దాం. 5 6 30, 5 2 10, 5 5 25, అగైన్ 5 625 కదా. 5 1 5, 5 2 10, 5 5 25, అగైన్ విత్ 5 2 10, 5 5 25, అగైన్ విత్ 5 5 25 కదా. ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 4 5 టైమ్స్ వచ్చింది కదా. సో 13/3125 ఏమని రాసుకోవచ్చు? 5 power 5. సో ఇప్పుడు మనం దీన్ని డెసిమల్ రాయాలని అంటే ఇంటూ 2 కూడా రాసుకోవాలి. సేమ్ 2 power 5 కదా, ఎందుకంటే 2 into 5 10 కదా. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని పాయింట్ డెసిమల్స్ వస్తుంది. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 5 2.5 పైన కింద ఇంటూ చేసుకోవాలి. 2 ఉంటే 2, 5 ఉంటే 5 అట్లా చేసుకోవాలి. నెక్స్ట్ 2 power 5 ఎంత? 32. 2 power 5 is 32 by 5 zeros 1 2 3 4 5 zeros. Then 13 into 32. How much? Calculate this. 2 3s are 6, 2 1s are 2, 3 3s are 9, 3 1s are 3. We will get 416, that is 416 by దీని డెసిమల్ చేస్తే మనకు డెసిమల్ ఫామ్ వస్తుంది. బట్ ఇన్ ద క్వశ్చన్ he is not asking decimal form. He is directly asking to say terminating decimal or non-terminating decimal. So ఇక్కడ it is in the form of 5 power n 2 power n రాసుకోవచ్చు కదా, since of the form 2 power n 5 power n. Therefore given number is terminating number. Given is terminating number. Coming to second question. Second one 11/12. వాట్ ఈస్ 12? 11/12 3 4s are 12 కదా. ఇక్కడ 3 వచ్చింది. 3 వచ్చిందంటే మనకేం తెలుసు? ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m. దేర్ఫోర్ 11/12 ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్. డివైడ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. 11/12 ఏమొస్తుంది? 0.09. 12 9s are 108, 2 మిగులుతుంది. 0.0. 12 1s are 12 and so on. 12 1s are 110/12. 0.12 9s are 108. Remainder 2. Next third one. థర్డ్ క్వశ్చన్ ఏంటి? 64/455. 455ని 5 ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు. చూద్దాం. 5 4 55 5 5 9s are 45, 5 1s are 5 కదా. ఇక్కడ 91 వచ్చింది. సో ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ ద ఫార్మ్ 2 power n 5 power m. Therefore it is non-terminating repeating. Okay. Next fourth question
15/1600. 16 2 మల్టిపుల్ కదా, సో చూద్దాం. 1600. 2 8 16, 0 0. నెక్స్ట్ 2 4 8, 0 0. నెక్స్ట్ 2 2 4, 0 0. నెక్స్ట్ 2 1 2, 0 0. నెక్స్ట్ 2 5 10, 0. అండ్ నెక్స్ట్ 2 2 4, 2 5 10. నెక్స్ట్ 25 is 5. 5 5 25. ఇది ఏమొస్తుంది 5 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 కదా. 15/2 power 6 into next 5 square. Since it is in the form of 2 power n and 5 power n, therefore it is terminating decimal. Terminating decimal. నెక్స్ట్ మనం ఇప్పుడు 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ ఏంటిది? 39/343. 343 7 క్యూబ్. మనం అట్లీస్ట్ 10 క్యూబ్స్ అండ్ 25 స్క్వేర్స్ గుర్తుపెట్టుకోవాలి, క్యాల్కులేషన్స్కి ఈజీ వస్తుంది. సో ఇట్ ఈస్ 7 క్యూబ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m కదా, therefore it is non-terminating. Non-terminating decimal. Next 6th one. డైరెక్ట్ చెప్పొచ్చు 23/2 క్యూబ్ 5 స్క్వేర్. 2 power n 5 power m ఫామ్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 7th one. 129/2 స్క్వేర్ ఇంటూ 5 power 7 ఇంటూ 7 power 5. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్. కొన్ని మనం డైరెక్ట్ క్వశ్చన్ చూసి కూడా రాసేయచ్చు. నెక్స్ట్ 7th one కూడా అయిపోయింది. 8th one. 9/15. 15 can be written as 5 3s are 15. నాట్ 3 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో నో. 9/15 ఏమని రాసుకోవచ్చు? 5 3s are 15 కదా, 3 1s are 3 3s are 9. 3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 3/5 ఇంటూ 2 power 0 రాసుకోవచ్చు. సో ఇట్ ఈస్ టర్మినేటింగ్. నెక్స్ట్ వన్ 9th one. 36/100. 100 ఏమని రాసుకోవచ్చు? 5 స్క్వేర్ కదా, 25 4s. సో 36/2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. 2 in power n 2 power n కదా, టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 10th one. 77/210. ఏమొస్తుంది? 210 7 1s 7 1s 7 3s 21 0. 11/30 కదా, 11/30 3 వస్తుంది. నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m, therefore it is non-terminating and repeating. This is all about second question. Now we will go for third question. Exercise 1.3 third question. Write the following rational numbers in decimal form. Rational numbers in decimal form. Using theorem 1.4. యూజింగ్ థీరం 1.4 ఏంటిది? 2 power n 5 power m కదా. సో ఇచ్చిన క్వశ్చన్ని మనం ఈ టర్మ్స్లో రాసిన తర్వాత డెసిమల్ ఫామ్ రాయాలి. ఫస్ట్ వన్ చూద్దాం. 13/25. 13/25 కెన్ బి రిటర్న్ యాజ్ 13/5 స్క్వేర్. మనం 2 power n 5 power m ఫామ్లో రాయాలి కాబట్టి ఇంటూ ఈ క్యాల్కులేషన్ ఈజీగా ఉండడానికి 2 స్క్వేర్ తీసుకుందాం. పైన కూడా 2 స్క్వేర్ తీసుకోవాలి. సో దట్ బోత్ ఆర్ క్యాన్సిల్ అయితే మనం ఒరిజినల్ ఆన్సర్ వస్తుంది. 5 స్క్వేర్ ఎందుకు అంటే 2 స్క్వేర్ 5 స్క్వేర్
ఎంత 100, 2 క్యూబ్ 5 క్యూబ్ ఎంత 1000 అండ్ సో ఆన్. ఇప్పుడు జీరోస్ ఉంటే మనం న్యూమరేటర్ని పాయింట్స్లో రాయొచ్చు, ఈజీగా ఉంటుంది కాబట్టి ఇట్లా తీసుకుంటాం. అట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 13 ఇంటూ 2 స్క్వేర్ ఎంత 4/100. 13 4s 52, 52/100. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డెసిమల్ 0.52. మనం వితౌట్ యాక్చువల్ డివిజన్ చేయకుండా థీరం 1.4 యూజ్ చేసి డెసిమల్ ఫామ్ రాసినాం. డెసిమల్ ఫామ్ ఆఫ్ 13/25 ఏంటిది 0.53. నెక్స్ట్ ఇన్ దట్ సెకండ్ క్వశ్చన్ 15/16. 15/16 ఏమని రాసుకోవచ్చు 2 power 4 కదా, 4 4s 16. సో 2 power 4 వచ్చింది కాబట్టి 5 power 4 కావాలి. 5 power 4/2 power 4 ఇంటూ 5 power 4. ఓకే, దెన్ 15 ఇంటూ 5 power 4 ఎంత 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 కదా, 5 5s 25, 5 5s 25, 25 ఇంటూ 25. సో 25 స్క్వేర్ 625. 15 ఇంటూ 625 divided by 1 2 3 4 zeros. 15 నుండి 625 క్యాలిక్యులేట్ చేయండి. 6025/15 ఇంటూ 15. 5 5s 25, 5 2s 10, 11 12, 5 6s 30, 31 ఇంటూ 1 5s 5, 1 2s 2, 1 6s 6, 9375. 9375 వచ్చింది కదా. సో ఇక్కడ ఎంత వస్తుంది 9375. దేర్ఫోర్ 15/16 ఈజ్ ఈక్వల్ టు 4 zeros ఉన్నాయి కాబట్టి 4 digits ముందు డెసిమల్ పాయింట్ 9375. దిస్ ఈజ్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 15/16. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి 23/2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ కదా, 5 క్యూబ్ కావాలి. సో 5 యాడ్ చేద్దాం. 23 ఇంటూ 5/2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. 23 ఇంటూ 5 ఎంత క్యాలిక్యులేట్ చేయండి. 5 3s 15, 5 2s 10, 11/3 zeros. వాట్ ఈస్ ద ఆన్సర్ 23/2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 zeros ఉన్నాయి కాబట్టి 3 decimal points, 3 decimals. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 7218/3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఫస్ట్ మనం 3 ఎలిమినేట్ చేద్దాం. ఎలాగంటే డివైడ్ చేద్దాం. 3218/3 ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్. ఫస్ట్ 3 1s 3, 3 2s 6, 3 4s 12. 18 తీసుకున్నప్పుడు 0 పెట్టుకోవాలి. 3 6 18 వస్తుంది కదా, 18. నెక్స్ట్ అగైన్ 3 1s 3, 3 8s 24, 0 0, 3 2s 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 802/5 స్క్వేర్. 5 స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ కావాలి. 2 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 804 ఇంటూ 4/5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. మల్టిప్లై చేయండి. 802 ఇంటూ 4, 4 2s 8, 0 4 8s 32/100. Therefore 7218/3 square into 5 square is equal to 2 zeros ఉన్నాయి కాబట్టి 2 decimal points, 32.08. This is the decimal form of 7218/3 square into 5 square. Next we go for fifth question. 143/110. ఫస్ట్ 110ని మనం 5 2 టర్మ్స్లో రాసుకుందాం. 110 5, 5 2s 10, 5 2s 10. ఓకే, నెక్స్ట్ 2 2 1s 2 1s 11 వచ్చింది కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 143/5 ఇంటూ 2 ఇంటూ 11. 143 11 టేబుల్ అవుతుందా? 143 డివైడెడ్ బై 11 అవుతుందా? ఎస్, చూద్దాం. 143 డివైడెడ్ బై 11, 11 1s 11,
రిమైండర్ ఈస్ 3, 11 3s are 33. That is 13/5 into 2. 10 కదా, that is equal to 13/5 2s are 10. 1 0 1 point 1.3. సింపుల్, ఇంతే. ఇచ్చిన నెంబర్స్కి మనం 2 into 3 ఫామ్స్లో రాసుకోవాలి. రాసుకుంటే జీరోస్ వస్తే పాయింట్ డెసిమల్స్ పెట్టుకుంటా పోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్వశ్చన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. Coming to last question in 1.3. Express the following decimal numbers in the form of p by q and write the prime factors of q. What do you observe? ఫస్ట్ మీకేమన్నా ఈ వీడియోలో మీకేమన్నా అర్థం కాకపోతే, మన వీడియోస్లో మీకేమన్నా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్, గవర్నమెంట్ స్కూల్స్ అందరు స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా. సో అడ్వాన్స్ ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. మీరు ఒకవేళ అడ్వాన్స్ అయితే 1.5 స్పీడ్లో పెట్టుకొని చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాన్స్ ఫర్ యువర్ కామెంట్స్. కమింగ్ టు లాస్ట్ క్వశ్చన్ ఇన్ ఎక్సర్సైజ్ 1.3. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q and write the prime factors of q. What do you observe? మనం ఇచ్చిన డెసిమల్స్ని p by q ఫామ్లో రాయమంటున్నారు. సో ఫస్ట్ వన్ చూద్దాం. 43.123. ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ కదా, టర్మినేటింగ్ డెసిమల్. మనము ఏం రాయాలి, పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 43,123/123 zeros. ఓకే, ఇట్ ఈజ్ ఇన్ p by q ఫామ్. మన ఇష్టం ఉంటే డివిజన్ చేయొచ్చు. ఎందుకు కాంప్లెక్స్, వాళ్ళు జస్ట్ p by q ఫామ్లో అడుగుతున్నారు కాబట్టి p by q ఫామ్లో రాసేద్దాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 1000 ఫ్యాక్టర్స్? 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ 1000. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 1000? 2, 5, 10. కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. 2, 5 ఆల్సో ఫ్యాక్టర్స్. 5 అన్న ఫ్యాక్టర్ కావచ్చు, 2 అన్న ఫ్యాక్టర్ కావచ్చు. ఇట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ p by q. 2 and 5 are factors. 10 is a factor. So 2, 5, 10. It is first question. Next, second question. 0.120112001 11200001 and so on. ఇదేంటిది? నాన్ టర్మినేటింగ్ డెసిమల్. And we cannot write it in the form of rational number. రేషనల్ నెంబర్ ఫామ్లో రాయలేము. ఒకవేళ రిపీటింగ్ ఇస్తేనన్నా రిపీటింగ్లో నుంచి డెసిమల్స్ ఎలిమినేట్ చేసి రాయొచ్చు. అది థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. బట్ ఇట్ ఈస్ ఎ నాన్ రిపీటింగ్, నాన్ టర్మినేటింగ్. సో వీ కెనాట్ write in the form of rational number. p by q is not possible. So coming to థర్డ్ క్వశ్చన్. థర్డ్ అండ్ ఫోర్త్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సింపుల్గా చెప్పేసా చూడండి. థర్డ్ క్వశ్చన్ 43.12 బార్. బార్ అంటే ఏం రాసుకోవచ్చు? 43.121212 నాన్ అండ్ సో ఆన్. నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ నెంబర్. రిపీటింగ్ అని అనొచ్చు, రికరింగ్ అని అనొచ్చు. ఇది ఫస్ట్ మనం ఈ పార్ట్ని ఎలిమినేట్ చేయాలి. అంటే 43.121212 అని సోన్ల నుంచి 1212 తీసేయాలి. దానికోసం లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0.121212 అండ్ సో ఆన్ మనం కన్సిడర్ చేసుకుందాం, అజ్యూమ్ చేసుకుందాం. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 121212 కదా. Now 43.121212 and so on minus x చేద్దాం. ఏమొస్తుంది అప్పుడు? ఇచ్చిన దాన్ని x అనుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 43.121212 లెట్ అస్యూమ్ మనం అనుకుందాం. నౌ వాట్ ఈజ్ 100x? 2 zeros ఉన్నాయి కాబట్టి 2 decimals ఇటు తీసుకుందాం. 4312.121212 and so on. Now we will do 100x minus x చేద్దాం. To remove
this part. 4312.121212 and so on minus 43.121212 and so on. Subscription చేయండి 4312.1212 and so on for minus 43.1212 and so on. 0 0 0 zeros అయిపోయినాయా. నెక్స్ట్ 4312 minus 43 చేద్దాం. borrow 12 minus 3 ఎంత 9. 30 minus 4 ఎంత 6 2 4 4 2 9 6 9 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 100x minus x 99x ఈజ్ ఈక్వల్ టు 4 2 6 9. రిపీటింగ్ నెంబర్ డిలీట్ అయిపోయింది. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 4269 by 99. 3 టేబుల్లో డివైడ్ అవుతుందా చూద్దాం. 3 3s are 9, 3 3s are 9, 3 1s are 3, 1 remainder, 3 4s are 12, 3 2s are 6, 3 3s are 9, 1 4 2 3 by 33. మనం ఇది ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. q ఫ్యాక్టర్స్ రాయాలి. therefore 33 factors are 3 into 11, 3 into 11, 3 and 11. Fourth question ఏంటిది 0.63 bar. That implies 0.636363 and so on. సేమ్ ముందులాగానే let x is equal to 0.636363 and so on. Okay, and then multiply with 100. 100x is equal to 2 decimals ముందు వస్తాయి 63.636363 and so on. నెక్స్ట్ మైనస్ ఎక్స్ చేయండి 100x minus x to remove this part. 63.636363 minus 0.636363 and so on. దెన్ ఏమొస్తుంది 99x. ఈ పార్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది కదా 63 వస్తుంది. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 63 by 99. 3తో డివిజిబుల్ అవుతుంది కదా 3 2s are 6, 3 1s are 3, 3 3s are 9, 3 3s are 9. therefore factors of 33 అగైన్ 3తో డివిజిబుల్ అవుతుంది కదా 3 1s are 3 1s are. నెక్స్ట్ 3 7s are 21, 7 by 11. ఫ్యాక్టర్స్ ఆఫ్ 11 ఈజ్ 11. ఇదంతే దీనికి ఫ్యాక్టర్స్ లేవు. ఇట్ ఈస్ ప్రైమ్ నెంబర్. దిస్ ఈజ్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్. మీ టెక్స్ట్ బుక్ ఆన్సర్స్ కొన్ని తప్పు ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇదే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. థర్డ్ అండ్ ఫోర్త్ ఆర్ సేమ్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ అండ్ ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో వీ కెనాట్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఫస్ట్ వన్ ఈజ్ అ టర్మినేటింగ్ నెంబర్. p by q ఫార్మ్ ఈజీగా రాయొచ్చు. ఇది కంప్లీట్ ఎక్సైజ్ 1.3. దీంతో ఎక్సైజ్ 1.3 కంప్లీట్ అయిపోయింది. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా 10th క్లాస్ ఉంటే మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచి డైలీ ఒక కాన్సెప్ట్ అండ్ ఎక్సర్సైజెస్తో కంప్లీట్ 10th క్లాస్ సిలబస్ మన ఛానల్లో రాబోతుంది. సో సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద ఛానల్. థ్యాంక్ యూ.